హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. నిన్న వేస్ట్ డీకంపోజర్ మనం ఆన్లైన్లో బుక్ చేసిన పద్ధతి నేను నచ్చింది. ఆ లిక్విడ్ నేను ఇందులో కలిపినా కదా, ఒక 2 కిలోల బెల్లము, అదేవిధంగా చూడండి, ఇది వాస్తవానికి ఇప్పుడు ఇది వేస్ట్ డీకంపోజర్ ఉన్నారు చూడండి. అసలు దీనికి సంబంధించింది ఒరిజినల్ అయితే కాదండి. ఇది వాస్తవానికి ఇది వేరే కంపెనీకి సంబంధించింది పంపించిళ్ళు. అంటే నేను మన ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన. కాకపోతే విషయం ఏంటంటే దానిపైన ఉన్నటువంటి ఒరిజినల్ బాటిల్ వేరే ఉంటుంది. ఇంతకుముందు గతంలో నేను వాడినా, ఇది వేరే. అసలు ఇది కాదనుకున్నా. కాకపోతే లక్ ఏంటంటే నిన్న ఈ టైంకు నిన్న సాయంత్రం ఒకటి వేసిన, ఈరోజు ఉదయం మాత్రము ఇది అవుతుందో కాదు అని చెప్పేసి డౌట్తో ఇంకొకటి వేసిన. ఇప్పుడు మనకు చూసినట్టయితే చూడండి, ఆల్రెడీ ఒక తెట్టులాగా పేరుకుంటుంది, స్మెల్ కూడా ఉన్నది. అంటే పర్లేదు, కాకపోతే అది ఒరిజినల్ అయినా కానీ ఇదైతే పర్లేదు. ఇక మనం దాన్ని ఒక 200 రూపాయల కోసము మనం మళ్ళీ రిటర్న్ చేయడం అదంతా తలకాయ నొప్పి పోతే పోని ఉంటుండని అన్నట్టుగా ట్రై చేద్దాం అన్నట్టుగా చేసిన. కాకపోతే పర్లేదు, కానీ దానంతా బాగా రాకపోవచ్చు. చూద్దాం. 2-3 రోజు, ఇది ఫస్ట్ రోజే కదా, అయినా మనకు పర్లేదు. చూడండి, తెట్టులాగా వచ్చింది. నేను నిన్న సాయంత్రం కలిపిన, తర్వాత మార్నింగ్ కలిపిన. ఇది 3వసారికే మనకి ఈ విధంగా మనకు నురగలాగా వచ్చింది. అంటే మనకు స్మెల్ కూడా పులిసిన వాసన వస్తుంది, స్టార్ట్ అయింది. ఇది మనకు చలికాలం అయితే ఒక 7 రోజులు టైం పడుతుందండి. ఇది మనకు వర్షాకాలం బాగా వేడి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఒక 2 రోజుల వరకు తయారు కావచ్చు. చూద్దాము. ఇప్పుడు ఈ కట్టెకు ఎటువంటి ఇనుపది మేకులు ఇట్లా ఏం లేవండి. మనం మామూలు కర్రతోనే కలపాలి. ఆల్మోస్ట్ దాని కల్చర్ అనేది మొత్తం కంప్లీట్గా మనకు ఇందులో రెడీ అవుతుంది. చూడండి, ఇది మనం వాడడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. ఇంకో 2-3 రోజులు అయిన తర్వాత మనం వాడుకోవచ్చు. అసలు వాస్తవానికి నిన్న దాంట్లో కూడా ఇంకో డ్రమ్లో కూడా చేద్దాం అనుకున్నా. నాకు ఏదో డౌట్ వచ్చి ఒక దాంట్లో మాత్రమే చేసిన. 2 కిలోల బెల్లం అయితే రెడీగా ఉంది. ఒకవేళ ఈ కల్చర్ కనుక మనకు సక్సెస్ అయితే మాత్రం మనం మళ్ళీ ఆ డ్రమ్లో కూడా కలుపుకోవచ్చు. ఓకే అండి, మనకు ఒక 2-3 రోజుల తర్వాత మనం రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ చెట్లకు కూసినప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే నేను ఆ చెట్లన్నిటికీ మామూలుగా తవ్వటంలాగా పెడతా. ఓకే అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.